Hi guys, welcome to Cricket Chat with Venkatesh. మొట్టమొదటి సూపర్ 8 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది యుఎస్ఏ పైన. కానీ ఈ అమెరికా టీం వాళ్ళని ఖచ్చితంగా భయపెట్టి 18 రన్స్ తేడాతో మాత్రమే గెలిచారు. కొంచెం వాళ్ళు లాస్ట్ ఓవర్స్లో కాస్త రన్స్ చేస్తుంటే అమెరికా వాళ్ళని సర్ప్రైజ్ చేస్తుండేది, కానీ అలా జరగలేదు. థ్యాంక్స్ టు కగిసో రబాడా. యాక్చువల్గా రబాడాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వాలి, ఎందుకంటే అతను ఎక్సలెంట్ బౌలింగ్. 4 overs 18 runs 3 wickets. అలా కాకుండా క్వింటన్ డికాక్ తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసాడు ఈ టోర్నమెంట్లో, అతనికి ఇచ్చారు. క్వింటన్ డికాక్ బ్యాటెడ్ వెల్, బట్ రబాడా బౌలింగ్ ఎఫర్ట్ ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను అప్ ఫ్రంట్లో పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తూ రెచ్చిపోయి ఆడుతున్న ఓపెనర్ స్టీవెన్ టైలర్ని అవుట్ చేశాడు. లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లేలో నితీష్ కుమార్ని అవుట్ చేశాడు. బ్యాక్ ఎండ్లో వచ్చి 2 మళ్ళీ టఫ్ ఓవర్స్ వేసాడు. అతను వేసిన 17th ఓవర్లో 10 runs వచ్చాయి, ఒకే ఒక బౌండరీ వచ్చి 10 runs వచ్చినాయి. కానీ 19th ఓవర్లో జస్ట్ 2 runs ఇచ్చాడు. ఇంపార్టెంట్ వికెట్, హర్మీత్ సింగ్ వాజ్ బ్యాటింగ్ వెరీ వెల్, హర్మీత్ సింగ్ని అవుట్ చేశాడు. యాక్చువల్లీ 17th ఓవర్ తబ్రేజ్ షమ్స్ వేసాడు, దాంట్లో 22 runs వచ్చాయి, 3 6లు కొట్టారు అమెరికన్ బ్యాటర్స్. సో 22 runs వచ్చే లాస్ట్ ఓవర్స్లో 28 runs కావసరమైన సిచ్యుయేషన్లో అమెరికా లుక్ లైక్ స్టేజింగ్ అండ్ అప్సెట్ విన్. కానీ ఆ స్టేజ్లో రబాడా హెల్డ్ హిజ్ నర్వ్. ఆ ఓవర్లో ఫస్ట్ బాల్కే అతను హర్మీత్ని అవుట్ చేశాడు. తర్వాత 2 runs మాత్రమే ఇచ్చాడు, దాంతో అక్కడ ఇష్యూ సెటిల్ అయిపోయింది. సో రబాడా వాజ్ ది హీరో ఆఫ్ దిస్ విన్, నాట్ టు డిస్కౌంట్ డికాక్స్ పర్ఫార్మెన్స్. సౌత్ ఆఫ్రికా ఈ వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్లో 4 మ్యాచ్లు గెలిచారు, వాళ్ళు అన్బీటన్గా గెలిచారు. ఇక్కడ కూడా వచ్చి ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, 5 మ్యాచ్లు గెలిచారు. కానీ 5 మ్యాచ్ల్లో కూడా చాలా టైట్ ఫినిషెస్ చూసాం. అగేన్స్ట్ టీమ్స్ లైక్ బంగ్లాదేశ్ అండ్ నేపాల్ వాళ్ళు 120 కంటే తక్కువ రన్స్ చేసి దాన్ని అతి కష్టం మీద డిఫెండ్ చేసుకున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు బ్యాటింగ్ బాగా చేశారు. ఇంతవరకు ఏంటంటే వాళ్ళు అన్ని ట్రికీ పిచెస్ మీద ఆడుతున్నారు. యాక్చువల్గా మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ పిచ్ ఇన్ యాంటిగ్వా, వివరిచెస్ క్రికెట్ స్టేడియం. ఇక్కడ ప్రీవియస్ మ్యాచెస్లో చాలా చిన్న స్కోర్స్ వచ్చాయి, కానీ ఇక్కడ ఈ పర్టికులర్ మ్యాచ్ జరిగిన పిచ్ మాత్రం ఇట్ వాజ్ గుడ్ పిచ్, ఇట్ వాజ్ ఎ స్మాలర్ గ్రౌండ్. సో 194 చేశారు సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి, దేవర్ పుట్ ఇన్ టు బ్యాట్. 194 చేశారు. డికాక్ స్లోగా స్టార్ట్ అయ్యాడు, కానీ జస్ప్రీత్ సింగ్ జస్దీప్ సింగ్ హీఈస్ నాట్ లైక్ జస్ప్రీత్ బుమ్రా, మన ఒకప్పటి ఇండియన్ ప్లేయర్ అతను. సో జస్దీప్ సింగ్ బౌలింగ్లో 3 6లు కొట్టాడు. అక్కడి నుంచి అతను మొమెంటం అందుకున్నాడు. అండ్ వాళ్ళ కెప్టెన్, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ ఆల్సో డికాక్ లాగానే ఏమాత్రం ఫామ్లో లేడు. అటు ఐపీఎల్లో కానీ ఇటు ఈ టోర్నమెంట్ గ్రూప్ స్టేజ్లో కానీ వీళ్ళిద్దరు ఫామ్లో లేరు. కానీ ఈ ఫామ్లో లేని ఇద్దరు ప్లేయర్స్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. 46 చేశాడు అండ్ డికాక్ ఐ థింక్ స్కోర్ 60-70 ఎంతో చేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్. దాంతో ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఒక మంచి స్కోర్ చేయగలి 194 చేయగలిగింది. మనకి ఇంకేముంది, ఇలాంటి సిచ్యుయేషన్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే హెన్రిక్ క్లాసన్ ఉన్నాడు కదా, ఎస్ఆర్హెచ్ స్పెషలిస్ట్, అతను చివరిలో మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 160 స్ట్రైక్ రేట్తో 36 నాట్ అంతా చేశాడు. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. సో సౌత్ ఆఫ్రికా ఒక పెద్ద స్కోర్ 194 బోర్డు మీద పెట్టినప్పుడు వీ థాట్ దట్ యుఎస్ఏ చేతులు ఎత్తేస్తుంది అనుకున్నాం. కానీ వాళ్ళు ఎంత బాగా స్టార్ట్ చేశారంటే, స్టీవెన్ టైలర్ రెచ్చిపోయి స్టార్ట్ చేశాడు వాళ్ళ ఓపెనర్. మరోవైపు ఆండ్రెస్ గోస్ యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాలో పుట్టి పెరిగినవాడు. సౌత్ ఆఫ్రికా అండర్-19 ఆడాడు. ఈ ప్లేడ్ అండర్-19 వరల్డ్ కప్లోనూ ఇక్కడ సౌత్ ఆఫ్రికాకి ఆడాడు. ప్లేడ్ అలాంగ్ సైడ్ రబాడా. కానీ అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, చివరి దాకా నిలబడ్డాడు. 80 చేశాడు, 5 4s 5 6s, 170 స్ట్రైక్ రేట్. అద్భుతమైన ఇన్నింగ్స్, ఒంటరి పోరాటం చేశాడు. అతనికి సపోర్ట్ దొరకలేదు అన్ఫార్చునేట్లీ. టైలర్తో ఒక 33 runs యాడ్ చేశాడు, కానీ టైలర్ 4th ఓవర్లోనే అవుట్ అయిపోయాడు, క్విక్గా రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. కానీ తర్వాత అతనికి సపోర్ట్ దొరకలేదు, వరుసగా వికెట్స్ పడుతుంది. హర్మీత్ సింగ్ ఒక్కడే, అతను కూడా 170 స్ట్రైక్ రేట్తో 33 ఎంతో చేశాడు చివరిలో. ముఖ్యంగా ఆరన్ జోన్స్, ఈ మ్యాచ్లో కెప్టెన్గా ఉన్న ఆరన్ జోన్స్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఆరన్ జోన్స్ వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్స్ ఆఫ్ ది టోర్నమెంట్, సెకండ్ హైయెస్ట్ స్కోరర్, 94 కూడా చేశాడు ఒకటి. సో అలాంటి ఆరన్ జోన్స్ డకౌట్ అయ్యాడు, అది వాళ్ళకి బాగా కాస్ట్లీగా పరిణమించింది.
కేశవ్ మహారాజ్ వాజ్ ఎక్సలెంట్. కేశవ్ మహారాజ్ 4 ఓవర్స్లో 24 రన్స్ మాత్రం ఇచ్చి ఆ ఇంపార్టెంట్ ఆరెంజ్ జోన్స్ వికెట్ కాట్ బిహైండ్ అది తీసుకున్నాడు. రబాడా వీళ్ళిద్దరూ బౌలింగ్ హీరోస్ యాక్చువల్గా. మిగతా బౌలర్స్ కూడా బాగా సబ్రేషన్స్ వెంట్ ఫర్ రన్స్. ఈవెన్ నాకియా బౌల్డ్ వెల్. బాట్మన్ని పక్కన పెట్టారు ఎందుకంటే స్పిన్నర్ తీసుకొచ్చారు. బాట్మన్ అంత మంచి బౌలింగ్ వేస్తున్నా సరే అతన్ని వాళ్ళు డ్రాప్ చేయాల్సి వచ్చింది. సో సౌత్ ఆఫ్రికాకి వీళ్ళిద్దరి బౌలింగ్, రబాడా అండ్ కేశవ్ మహారాజ్ బౌలింగ్. సో చివరిలో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం హర్మీత్ అండ్ గౌస్ మధ్య. కానీ వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్ కదా, వాళ్ళకి ఈ స్టేజ్లో ఆ ప్రెషర్ ఉంటుంది, తర్వాత చోక్ అవుతారు. మామూలుగా సౌత్ ఆఫ్రికన్స్ చోక్ అవుతారు, కానీ వీళ్ళు కూడా ఏంటంటే అలాంటి సిచ్యుయేషన్, అంత పెద్ద టీంని ఓడించే ఒక సిచ్యుయేషన్ వచ్చేసరికి లాస్ట్లో దే కుడ్ నాట్ గెట్ దోస్ రన్స్. మిగతా వాళ్ళందరూ సపోర్ట్, ఎవరైనా ఒక సపోర్ట్ ఇచ్చుంటే ఎవ్వరు కూడా నిలబడలేదు. అది వచ్చిన ఈవెన్ కోరీ ఆండర్సన్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఐపీఎల్లో కానీ న్యూజిలాండ్కి ఆడిన కోరీ ఆండర్సన్ కూడా బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా టోటల్ ఫెయిల్యూర్. బౌలింగ్లో అయితే ఒక్క ఓవర్ వేసాడు 17 రన్స్ ఇచ్చాడు. సో ఎవరైనా మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే బాగుంటుంది. బట్ గౌస్ అండ్ హర్మీత్ తప్ప ఎవరు బాగా బ్యాటింగ్ చేయలేదు, అందుకే 18 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఈవెన్ బౌలింగ్ బాగా చేశారు మన ఇండియన్ సౌరవ్ నేత్రావల్కర్. వన్స్ అగైన్ వాజ్ ఎక్సలెంట్. స్టార్టింగ్లో అతను రిజా హెన్రీస్కి వికెట్ తీశాడు, తర్వాత మరొక వికెట్ కూడా అతనికి వచ్చింది, 2 wickets, అండ్ హీ హాస్ గివెన్ అవే జస్ట్ 21 runs in his 4 overs. అండ్ మరొక ఇండియన్ బౌలర్ హర్మీత్ సింగ్, హీ హ్యాడ్ అన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, 4 overs 24 runs 2 wickets. సో వీళ్ళిద్దరు వికెట్స్ తీశారు. వీళ్ళిద్దరు కలిసి ఐ థింక్ దే హ్యావ్ గివెన్ జస్ట్ 45 runs. మిగతా యుఎస్ఏ తమ 8 ఓవర్స్లో వీళ్ళిద్దరు 45 runs ఇచ్చారు, 4 wickets తీశారు. నేత్రావల్కర్ అండ్ హర్మీత్ సింగ్ కలిపి ఇద్దరు ఇండియాకి ఆడిన వాళ్ళు, అండర్-19 ఆడిన వాళ్ళు ఇండియాకి. అయితే అండర్ 19 ఆడారు ఇద్దరు ఇండియాకి. అలాగే మిగతా వాళ్ళందరూ, మిగతా బౌలర్స్ 12 ఓవర్లు వేస్తే దాంట్లో 140కి పైగా రన్స్ ఇచ్చారు. వీళ్ళిద్దరూ 8 ఓవర్స్లో 45 runs ఇచ్చి 2 wickets తీస్తే మిగతా బౌలర్స్ 144 runs ఎంతో ఇచ్చారు అండ్ ఇన్ దేర్ 12 overs. సో అక్కడ డిఫరెన్స్ కనిపించింది. అదర్వైజ్ యూఎస్ఏ హెస్ డన్ వెల్. వాళ్ళు ఇంప్రెసివ్, నో డౌట్. ఓడిపోయినా సరే దే హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. ఐ హ్యావ్ సీన్ వన్ వీడియో, కార్ట్లీ ఆంబ్రోస్ ఆల్సో ఫ్రమ్ దట్ యాంటిగ్వా. అతను వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ప్లేడ్ అ వండర్ఫుల్ మ్యాచ్ అని చెప్పి వాళ్ళని మెచ్చుకోవడం కూడా జరిగింది. సో ఓడినా సరే వాళ్ళు దే ఆర్ వెరీ ఇంప్రెస్. దే వర్ డిఫీటెడ్ బట్ దే వర్ నాట్ డిస్గ్రేస్డ్. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ యూఎస్ఏ టీమ్. దే ఆర్ కంటిన్యూయింగ్ టు ఇంప్రెస్. సో మిగతా టీమ్స్ కూడా గ్రూప్ 2లో వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంగ్లాండ్ కానీ వెస్టిండీస్ కానీ వాళ్ళు వణికించే పరిస్థితి కనిపిస్తుంది. వెల్ డన్ యూఎస్ఏ. బట్ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి ఈసారి ఎందుకో టోర్నమెంట్లో అన్ని నేరో విక్టరీస్ ఏంటంటే మీ టీంని బాగా బాండింగ్ చేస్తాయి. నేరో విక్టరీస్ మరింత గట్టిపడేలా చేస్తాయి. అండ్ బ్యాటింగ్ కూడా క్లిక్ అయింది. దే హ్యావ్ ఎ వెరీ వండర్ఫుల్ బౌలింగ్ యూనిట్ యాక్చువల్లీ. ఎప్పుడైతే డికాక్ అండ్ మార్క్రమ్ ఫామ్లోకి వచ్చారో, క్లాసన్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడో, సౌత్ ఆఫ్రికా ఇస్ టీమ్ టు వాచ్ కదా.